అప్పనా అప్పనా రాజన్న, అప్పనా 10 మంది మంచి కోసం మన ప్రాణాలు లెక్క చేయకూడదు. అప్పనా అప్పనా దేవుడు ప్రాణాలకు తెగించి రాజన్న అమ్మోరు సింహపేడ వదిలించాడు అనుకుంటే ఇంకో మామారు తయారైందా? ఇదిగో రాజన్న, జాగ్రత్త. ఎందుకు చేసావు ఆ పని? నాకేం తెలీదు. చెప్పు. నేను కాదన్నా. ఎవరు చేయమన్నారు? నన్ను చేయొద్దు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసులు శాసగిరి.
ఆగండ్రా. వాడి ప్యానాలకేమన్నా అయిందో ఇక్కడ ఇంజనీర్ అమ్మ పీక తెగుద్ది. నువ్వు ఇంజనీర్ అమ్మన్న నరుకు చంపు నాకేం లెక్కలేదు, కానీ ఎంతో మంది ప్రాణాలు తీసిన సింహం పారిపోవడానికి అప్పన దొర చావుకు కారణమైన వీడిని మాత్రం వదిలేదు. వీడు ఇక్కడ నరికి పోగు. ఒట్టి ఇంజనీర్ అమ్మ అయితే నీకు లెక్క లేకపోవచ్చు, కానీ ఇది నీకు పెళ్ళాం కూడా. ఏరా, నిజం బయటపడేసరికి నోట మాట పడిపోయిందా? మాట్లాడవే. అది నా పెళ్ళమే, నేను తాళి కట్టిన పెళ్ళమే. అయినా సరే ఈ గిరిగాని మాత్రం వదిలేదు లేదు. నా చెయ్యి, నా చెయ్యి. బాబు పదండి పదండి పదండి, పనిలోకి పదండి. ఇక పట్నం పట్నం అని ఎంటమే కానీ రావటం ఇప్పుడే కదా. ఏంటో ఇరకిరిక్క కబరగా ఉంది. అది మూసుకుంటావా? మూసుకున్నాంలే. చల్ చల్ హాయ్. ఇది అసలు ఆడాలకి మగాలకి తేడా తెలియట్లేదు. నిన్ను చంపు. ఓహో ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయింది. ఓహో అసలు పోతు బెదిరిపోతున్నాను. ఏంట్రా? ఏంటంటావేంటి? కడుపు పరిచి తల్లుకొచ్చేస్తుంటాను. ఏంటి ఒంటికెలు ఆపుకో. ఆపుకుంటే ఆగడానికి ఇది ఏమన్నా బండా బస్సా? ఒంటికెలు ప్రపంచకంలో ఎవడ ఆపులేడు తిని అటు తిరిగి పోసేస్తాను బండి మీద. పోలీసులు అట్టుకుంటారు. పోలీసులు అట్టుకోక్కర్లేదు, నాకు నేను పోసేసుకుంటాను. పోలీసులు అట్టుకునేది మెడ బొక్కలో దూయడానికి. మరి ఎలాగా భయ ఇప్పుడు? ఎలాగంటే మనుషులు పోసుకోవడానికి ప్రత్యేకమైన సోట్లు ఉంటాయి, చూద్దాం. ఆ సోటు ఆపట్లేదు, ఇది ఆగట్లేదు. నేను అక్కడ పోసుకుంటాను అబ్బాయి. మా అబ్బాయి ఇది అదేనా? ప్రత్యేకమైన సోట్లని అబ్బాయి చెప్పాడు. ఇదే అన్నమాట. ఎత్తు చూసి మరి బొర్రెట్టారు. అమ్మాయ మొత్తం కడుపు ఇక్కడ తెలుసుకో. ఏంట్రా ఇది? ఏ అరుపు సరిపోలేదా? పెంచమంటావా? అంతే, దాంతో వాడు బెదిరి పారిపోతారు, మన దోలు తీరిపోద్ది. ఓహో అర్థమైంది. ఏంట్రా నేనంటే నీకు అంత ఏడాకొలం ఎక్సకాలుగా ఉందరా? ఎక్కసెక్కాలంటావేంటి? పొద్దుటి నుంచి బోరెట్టుకుని బోరెండిపోయేలా అరుతుంటే ఒక్కడు రాడు. ఎందుకు వస్తారా? అడవిలో దొరికి ఆకులు అలవలు ఏరు పేరు చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి. ఉపయోగాలంటే నీకు తెలుస్తాయి, నాకే తెలుస్తాయి. దాంతో వాళ్ళు లగెత్తుకొస్తారు. ఆహా అర్థమైపోయింది. ఇప్పుడు చూసుకో అబ్బాయా.
భలే చిత్రంగా ఉంది. సరుకు మొత్తం చిటికలు అమ్ముడైపోయింది అబ్బాయ. మరి అందులోనే ఉంది మావా కిటుకు. భలే కిటిక అబ్బాయ. ఇంతమంది బలహీనం గళ్ళు ఉన్నారని తెలిస్తే అడివి మొత్తం పిక్కొచ్చి ఇక్కడ ఎట్టేసేవాళ్ళం. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. ఏంట్రా రాజు, మాయదారి మూలికలు దిక్కుమాల ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా? తప్పుడు సరుకు కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడుపోయింది. అదే నీలా దొంగ సరుకు అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది. అట్ట ఎట్టబ్బాయ గడ్డి. ఊరుకోమంటావేంటి? ఏ దుబ్బుకొచ్చిన దొంగ గంజా ఆకుల్ని సర్కార్ వాళ్ళకి తెలియకుండా ఆ టాపారం కింద గోసిల్లోను సంకల్లోను గజ్జల కింద ఎట్టమ్మేసా నువ్వు కూడా ఎట్టాలంటమే. అనవసరంగా మిమ్మల్ని కదిపాను. అర్థమైంది కదా, పోలీసులు వస్తారు, వెళ్ళి పని చూసుకోపో. నువ్వు బండి తీరా. ఏంటబ్బాయ బండి తీయమంటావు? వెళ్ళదండ్రా. వెళ్ళొద్దని కాదు, ఏదో పోలు డబ్బులు సంపాదించాం కదా, కొంతసేపు జల్సా చేసుకున్నప్పుడు వెళ్దాం. ఏ కంగారేంటి? తప్పదంటావా? తప్పదంతే. ఈడెక్కడా? ఏ మావా, రే నరసింహావా. అబ్బాయా రే ఏంట్రా దసరాకి యాసం కట్టినట్టుగా ఈ ఎలుగు బండి యాసం ఏంట్రా? ఎలుగుబంటి అంటావేంటి? ఎండకి వానకి చలికి ఒక కాపు కాసుకుంటదని. సర్లే. నా పట్లకేం కానీ ఈ బట్టల్లో నువ్వు దగదగదగదలు ఆడిపోతూ పెళ్లి కొడుకులో ఉన్నావు అబ్బాయ. నిజంగానా? ఆ పెట్టి జోషివాడు చెప్పినట్టు లచ్చిందేవి దిగి రావటమే ఆలస్యం. అబ్బాయ అబ్బాయ ఇక్కడ ఏవో పెట్టలను కొడుతున్నారు, మనం కూడా ఉన్నాళ్ళు కొట్టి వెళ్దాం రా. సరే. అబ్బా ఎంతసేపే గురి చుట్టావు? నీకు అసలు షూటింగ్ వచ్చారాదా? తెలియనివి తెలుసున్నట్టుగా ఫోజు కొట్టడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఏమంటావ్? వికీ ప్లీజ్. ఓకే ఓకే, ప్రొసీడ్. మీరే నిరుత్సాహపడక్కర్లేదు. మొదట్లో అందరూ అలాగే ఫెయిల్ అవుతారు. సాయంత్రం వరకు టైం ఉంది. ఏంటి గుండు 10 రూపాయలు కదా, మళ్ళీ ట్రై చేయండి. అదే సి ఐష్, గురి తప్పి నవ్వుల పాలు కావటం కంటే నాలాగా సైలెంట్ గా ఉండటమే బెటర్. ఏంటి మళ్ళీ షూట్ చేసేద్దామనే? దీనికంటే వాడిని అడిగి ఆ బెలూన్ తీసుకుని 2 చేతులతో నొక్కి ఫాట్ మనిపిస్తే బెటర్. గ్రేట్ షూటర్. ఏమండి, ప్రయత్నించే వాళ్ళని ఉత్సాహపరచాలి కానీ ఇలా నిరుత్సాహపరచకూడదండి. ఏమండి, మీరు కొట్టాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రయత్నించండి. ప్రయత్నించండి, కొడతారుగా మీరు. మరేం పర్వాలేదండి, మీతో నేను కొట్టిస్తాను కదండి. కొట్టండి, దెబ్బకు పగిలిపోవాలి. ఇదే తప్పు. ఇక్కడ ఇలా పైకెత్తండి, ఈ చేయి కొంచెం దగ్గర లాక్కోండి. అదే. ఇప్పుడు మీరు ఏ బుడగను కొట్టాలనుకుంటున్నారు? రెడ్ బలూన్. ఊపిరి బిగించండి, కొట్టండి. పగిలింది. ఇటువంటి మళ్ళీ కొట్టండి. తీసుకోండి, కొట్టండి. మొత్తం ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ భలేవరే. ఎందుకైనా మంచిదే. ఇంతకీ మీరు రాజు, ఏ దేశానికి? మా కథ సామ్రాజ్యానికి. ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి, ఆ దగ్గరే గూడిలో ఉంటుంటాం. ట్రైబల్ అన్నమాట. టైబల్ కాదు, మా టైబల్స్ కి ట్రైగర్. ఇంతకీ మీరు? నా పేరు ఐశ్వర్య. తమరండే? ఐఎమ్ వికీ, ఐష్ ఫియాన్సీ. పిన్నిసా? సంప పిన్నిసా, బొందు పిన్నిసా? పిన్నిస్ కదా, ఫియాన్సీ. ఏటంటాడు? ఫియాన్సీ అంటే మా ఐశ్వర్య కాబోయే మొగుడు. ఆహా, అదేంటండి, కాబోయే పిల్ల పాపం ఓడిపోతుంటే ఇట్టాంటి పరాసుకెళ్ళండి, మీకు చాలా తప్పండి. వెల్ సెడ్. వాట్ వికీ, మొత్తం మీద రాజు నీకో పాఠం నాకో పాఠం నేర్పాడు కదూ. సో ఐషు, ఈ విక్టరీకి మాకందరికి పార్టీ ఇవ్వాలి. రాజు 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 ఓకే ఓకే. ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏం అడిగితే అది ఇస్తాను. చెప్పు రాజు, ఏం కావాలి నీకు? నాకేంటండి, చాయ్ ఇప్పించండి చాలు. సో సింపుల్.